బాగుందండి. సూపర్ మూవీ. రాజాదిగేట్ తర్వాత మంచి సినిమా అండి. చాలా బాగుంది. కామెడీ కూడా బాగుంది. చాలా బాగుంది. అంత నచ్చింది. ఎవ్రీథింగ్ అన్ని బాగున్నాయి. చాలా బాగుంది. చాలా బాగుంది మూవీ. కామెడీ సూపర్ ఉంది. మూవీ ఎలా ఉందండి? కామెడీ బాగా ఉందండి. చాలా బాగుంది. అంటే వెంకటేష్ గారు వరుణ్ తేజ్ గారు ఇద్దరిది సేమ్ ఉంది. అలా చెప్పలేము. ఇద్దరు బాగా అంటే ఎవరికి వాళ్ళు బాగా చేశారనమాట. కామెడీ అని వెళ్ళాలి అంటే ఫ్యామిలీతో వెళ్ళొచ్చు అనమాట. మనం చూసాం అంటే ఆ మూవీస్ కానీ ప్రత్యేక జోనర్లో వచ్చినట్టు చాలా బాగుంది. ఇంకా లైఫ్లో భార్యల వల్ల భర్తలు ఎలాంటి ఇబ్బందులకి గురవుతారు, వారి ఆలోచనలు ఏ విధంగా ఉంటాయి, వాళ్ళని అర్థం చేసుకుని చాలా కష్టం అనేట్టు ఒక మంచి స్టోరీని తీసుకొని అనిల్ రావిపూర్ చాలా అద్భుతంగా తీశారు. మన థియేటర్ చూస్తున్నాం. ప్రతి ప్రేక్షకుడు కూడా ఇంకా సినిమా అప్పుడే అయిపోయిందా, ఇంకా ఉంటే బాగుండు అన్నట్టు ఆలోచన. అంత బాగుంది మూవీ. కామెడీ నౌకోలాగా చచ్చాం. అదేవిధంగా వెంకటేష్ గారి మూవీస్లో నువ్వు నాకు నచ్చా మూవీ ఆ టైంలో ఎంత పెద్ద హిట్ అయిందో దానికి మించి ఈ మూవీ చాలా పెద్ద హిట్ అవుతుంది. వెంకటేష్ గారి కెరీర్లో ఇది బెస్ట్ మూవీ అవుతుంది. సాంగ్స్ అయితే 3 సాంగ్స్ ఉన్నాయి. 3 సాంగ్స్ కూడా హైలైట్ అని చెప్పొచ్చు. హైలైట్స్ అయితే వరుణ్ తేజ్ యాక్టింగ్ కానివ్వండి, వెంకటేష్ యాక్టింగ్ కానివ్వండి హైలైట్ అని చెప్పొచ్చు. వరుణ్ తేజ్ అయితే తెలంగాణ లాంగ్ భాషలో అయితే ఆయన జీవించాడని చెప్పొచ్చు. వెంకటేష్ కూడా ఆయన పాత్రకి అయితే న్యాయం చేశారు. అద్భుతంగా చేశాడు అనమాట. వెంకటేష్ ఎలా చేస్తాడు అందరికి తెలిసిందే. బట్ దిస్ ఈజ్ అవుట్ అండ్ అవుట్. యాక్చువల్గా ఆయన ఎప్పట్లో ఓల్డెన్ డేస్లో వెంకటేష్ అంత కామెడీగా చేశాడు. ఆ ఓల్డెన్ డేస్ మళ్ళీ గుర్తుకొచ్చేలా చేశాడు. సినిమా డైరెక్షన్ బ్రహ్మాండంగా ఉంది. ఎందుకంటే కామెడీ సినిమాలు అంటే చాలా కష్టం తీయటం యాక్చువల్గా. బట్ స్టిల్ హీ కుడ్ ఏబుల్ టు కీప్ పీపుల్ అవుట్ ఆఫ్ ద ఎడ్జ్ ఆఫ్ ద సీట్స్. సో వండర్ఫుల్గా ఉందండి. మూవీ ఈజ్ వెరీ గుడ్. అండ్ దిస్ సమ్మర్ దిస్ పొంగల్ ఆబ్వియస్గా రేటింగ్లు ఇవ్వడానికి మాది రేటింగ్ కంపెనీలు కాదు, బట్ హాయిగా నవ్వుకోవడానికి మాత్రం బెస్ట్ సినిమా అంతవరకు చెప్పగలం. వెంకటేష్ వరుణ్ తేజ్ మూవీ అద్భుతంగా ఉంది. అండ్ థ్యాంక్స్ టు దిల్ రాజు ఇంత మంచి సినిమా పండగకి ఇచ్చారు. అసలు లాఫ్టర్ రైడ్ ఆయన డబ్బులు పెట్టిన సినిమా తయారైంది. కామన్ సెన్స్ కదా, సింపుల్ కామన్ సెన్స్. యా, థ్యాంక్స్ టు దిల్ రాజు గారు అండ్ ఎంటైర్ టీమ్. ఇంత మంచి కామెడీ సంక్రాంతికి అసలు థియేటర్లో రీసౌండ్ వస్తుంది. నవ్వి ఎక్కడ చిన్న అంటే సినిమా మొత్తం డ్యూరేషన్లో ఒక 5 నిమిషాలు తప్ప నాన్ స్టాప్ లాఫ్టర్ రైడ్. అండ్ సినిమాలో చాలా నీతి ఉంది. అంటే చాలా మంచి మెసేజ్ని కామెడీ రూపంలో చెప్పారు. ఫిలాసఫీని కామెడీగా చెప్పారు. అది నాకు చాలా మంచిగా అనిపించింది. అండ్ ఫస్ట్ హాఫ్ మొత్తం జెంట్స్కి నచ్చుతుంది, సెకండ్ హాఫ్ లేడీస్ కనెక్ట్ అవుతారు. సో అలా బ్యాలెన్స్ చేశారు, మొత్తాన్ని బ్యాలెన్స్ చేశారు. పెళ్ళైన వాళ్ళని రిఫ్లెక్ట్ చేస్తూ వెంకటేష్ గారు అండ్ పెళ్లి కావాల్సిన వాళ్ళు రిఫ్లెక్ట్ చేస్తూ వరుణ్ తేజ్ గారు అద్భుతంగా నటించారు. అండ్ ఇది సినిమా చూస్తున్న ప్రతి ఒక్కరు వాళ్ళ స్టోరీగా ఖచ్చితంగా ఫీల్ అవుతారు, కనెక్ట్ అవుతారు. అద్భుతమైన సినిమా. అండ్ ఇట్స్ లైక్ పండగని హ్యాపీగా జరుపుకోవాలంటే మాత్రం ఈ సినిమా సూపర్ ఎగ్జాంపుల్. ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ చాలా బాగుంది. కామెడీగా And he is the best. F2 is the best. సంక్రాంతి హిట్. దిస్ ఇస్ ద ఫస్ట్. ఈ మూవీ ఒక్కటే చూసాను, వేరే మూవీస్ చూడలేదు. దిస్ ఇస్ వెరీ కామెడీ మూవీ. 5 ఇయర్స్ అండి. ఫస్ట్ హాఫ్ అయితే కామెడీ సూపర్ హిట్. సెకండ్ హాఫ్ సెంటిమెంట్ చాలా బాగా తీశారు మాత్రం. ఇప్పుడున్న సినిమాల్లో 3 చూసా, 3 చాలా బాగా నచ్చింది నాకైతే. ఫస్ట్ బాగుంది, కామెడీ బాగా ఎంటర్టైన్మెంట్ గా ఉంది. వరుణ్ తేజ్ యాక్షన్ బాగుంది, వెంకటేష్ కూడా బాగా పాటలు బాగున్నాయండి. పాటలు బాగున్నాయి. సినిమా సూపర్ హిట్ కొద్దిగా స్పేస్ హిట్ అండి. హిట్. కాకపోతే ఇందులో మనకి లేడీస్ కొంచెం ఎమోషనల్ గా ఉంటారు, జెంట్స్ కొంచెం మైండ్ తో ఆలోచిస్తా అన్నారు. అది తప్పండి, జెంట్స్ కూడా ఎమోషనల్ గా ఉంటారు. కామెడీ బాగుందండి. కామెడీ చాలా ఎంటర్టైనింగ్ గా ఉంది, చాలా బాగుంది. సాంగ్స్ బాగున్నాయి. సాంగ్స్ అంటే ఇప్పుడు బాగా పాడుకున్నట్టు కాకుండా బాగున్నాయి. ఓన్లీ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ అయినా ఫైట్స్ ఉన్నాయా? ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్, ప్యూర్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్. సంక్రాంతికి బ్లాక్ బస్టర్. అంటే నిన్న రిలీజ్ అయిన రాడ్డు మూవీ 2 అరెస్ట్ సినిమాలన్న. F2 సంక్రాంతి F2 బ్లాక్ బస్టర్, 2 అటర్ బ్లాక్ డిజాస్టర్. వినయ్ విజయరామ్ అయితే డిజాస్టర్. అంటే ఫస్ట్ హాఫ్ బాగుందన్న, చాలా ఎక్సలెంట్ ఉంది. కానీ సెకండ్ హాఫ్ మొత్తం డిసప్పాయింటింగ్ ఉంది. క్లైమాక్స్ అసలు ఏం బాగాలేదు. ఫస్ట్ హాఫ్లో వెంకీ కామెడీ అల్టిమేట్గా ఉందన్నమాట. ఫస్ట్ వెంకీ ఈజ్ బ్యాక్ అని చెప్పొచ్చు. వెంకీ కామెడీ ఏదైతే ఉందో ఫస్ట్ హాఫ్లో ఎక్సలెంట్ ఉంది, కానీ సెకండ్ హాఫ్ చాలా డిసప్పాయింటింగ్ ఉంది అనమాట. ఫస్ట్ హాఫ్ ఫన్ ఉంది, సెకండ్ హాఫ్ ఫుల్ ఫ్రస్ట్రేషన్ అనిపించింది. సో F2 జస్టిఫికేషన్ అని చెప్పొచ్చు. అండ్ సెకండ్ హాఫ్ ఇంకా బాగా తీసుంటే బాగుంటుంది. లాజిక్ లేదు, కథ మొత్తం డీవేట్ అయిపోయింది అనమాట. సో ఫస్ట్ హాఫ్ బాగుంది, ఫస్ట్ హాఫ్ చాలా ఎక్సలెంట్ ఉంది, కానీ సెకండ్ హాఫ్ కంప్లీట్ డిసప్పాయింట్ అని అనిపించింది. సూపర్. వరుణ్ తేజ్ అయితే
తెలంగాణ అసలు ఎరగేసింది అసలు మామూలుగా కాదు. సంక్రాంతికి మంచి ఎంటర్టైనింగ్ ఫిలిం, రియల్ గా వచ్చిన అన్ని ఫిలిం లో ద బెస్ట్ సంక్రాంతి ఫిలిం అండి. చాలా సూపర్ గా ఉంది, ఫన్, డైరెక్షన్ సూపర్, అన్ని అసలు రిమార్క్స్ లేవండి. సూపర్ సినిమా, చాలా బాగుంది, ఫన్, ఫుల్ ఎంటర్టైనింగ్ ఫిలిం అనమాట. మనమేమి లాజిక్లు వేరే ఏమి ఆలోచించే పనే లేదు, హాయిగా వచ్చి చూసి ఎంజాయ్ చేసి వెళ్ళే ఫిలిం. చాలా బాగుంది, ఫ్యామిలీకి అందరికి, ప్రతి ఆడియన్స్ మంచిగా, పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ చూసి ఎంజాయ్ చేసి నవ్వుకుంటూ బయటకు చాలా బాగుందండి. సినిమా బాగుందండి, సినిమా చాలా బాగుందండి. మేము ఇంటికి వెళ్ళేదాకా నవ్వుకుంటూనే ఉంటాం, అంత బాగుంది సినిమా, చాలా బాగుంది సినిమా. మైనస్ అయితే ఏమీ లేదండి. వెంకటేష్ 30లోకి వెళ్ళిపోయాడు, 60 నుంచి 30కి వెళ్ళిపోయాడు అతను. చాలా బాగుంది సినిమా. వరుణ్ తేజ్ యాక్టింగ్ కూడా చాలా బాగుంది. అండ్ అన్ని సినిమాలు హీరోయిన్స్ డౌన్ చేస్తారు, ఈ సినిమాలో హీరోయిన్స్ని అప్ చేశాడు, చాలా బాగుంది. హీరోయిన్ కూడా కొంచెం ఇంపార్టెంట్ ఉన్న రోలే అండి. బాగుంది సినిమా అండి. అందరూ కలిసి 4 ఇచ్చండి రేటింగ్స్ కూడా, ఏం ప్రాబ్లం లేదు సినిమాలో, అంత మైనస్ కూడా ఏం లేదండి. సాంగ్స్ కూడా బాగున్నాయి. సినిమా బాగుందన్న. F2 మూవీ నుంచి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చెప్పుకుంటే కూడా కూడా డల్ కాలేదు సినిమా. మొత్తం అన్ని ప్రశాంతత, చాలా హైలైట్ అనిపించింది. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ సినిమా అంతా హైలైట్, ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఇచ్చి అందరికి ఫుల్ పగలబడి నవ్విన అందరూ. కూడా అసలుకి ఫ్రస్ట్రేషన్ లేదు, అంతా ఫన్నే. చాలా బాగుందండి, అసలు ఫుల్గా నవ్వుకున్నాము. వెరీ గుడ్, ఇద్దరు బాగున్నారు అసలు, ఆసమ్ యాక్టింగ్ అండి. ఇది ఒక్క సెకండ్ కూడా వి డిడ్ంట్ ఫీల్ దట్ ఇట్ ఈస్ బోరింగ్ అని. వెరీ ఎంటర్టైనింగ్. సంక్రాంతికి మళ్ళీ వచ్చి చూడొచ్చు. అది మొత్తం పిన్ టు పిన్ చూపించారు అనమాట, ఎందుకంటే న్యాచురల్గా ప్రతి ఇంట్లో జరిగేవే చూపించారు అనమాట. ఇంకోటి కొత్తగా వరుణ్ తేజ్ వస్తాడనమాట ఫస్ట్ హాఫ్లో, అక్కడ పెళ్ళికొడుకు క్యారెక్టర్లో వస్తాడనమాట. అప్పుడు ఏం జరుగుతుంది, వాళ్ళిద్దరి మధ్య ఏంటి అనేసి చాలా బాగుంది, ఫన్. ఒకటండి, సినిమా మొత్తం ఫస్ట్ హాఫ్ అబ్బాయిలకు వదిలిపెట్టాడు, సెకండ్ హాఫ్ మొత్తం అమ్మాయిలు ప్లస్ భార్యలు ఒక వాల్యూ చెప్పాడనమాట. వాళ్ళు ఆ భర్తల నుంచి ఏం కోరుకుంటారు అనేది వాల్యూ ఆ మెసేజ్ చాలా బాగుంది. ఇంకోటి పటాస్ తర్వాత అంత మంచి కామెడీ ఎంటర్టైనర్ ఈ సినిమా అవుతుందండి. F2 4 సినిమాల్లో ఈ 2 మంచిగా ఉన్నాయండి. ఒకటి కథానాయకుడు ప్లస్ ఇది. 4 సినిమాలు చూడండి, కాకపోతే మంచి ఫన్ అండ్ ఎంటర్టైనర్ సినిమా అండి ఇది. ప్రతి ఫ్యామిలీ చూస్తారన్నమాట. వెంకటేష్ గారు మరోసారి సంక్రాంతికి వెంకటేష్ గారు నిరూపించేసుకున్నారన్నమాట. ఇంకా వరుణ్ తేజ్ డామినేట్ చేశాడు వెంకటేష్. అంత బాగా ఎట్లా అంటే ఒక ఫ్యామిలీ ఆడియన్స్ని ఒక ఫన్ క్రియేట్ ఎలా చేయాలో చూపించాడు. రేటింగ్ 3.5 అన్న. బాగుంది సినిమా, చాలా బాగుంది అన్న. గో అండ్ వాచ్ అనమాట. పటాస్ తర్వాత అంత మంచి కామెడీ సినిమా తీశాడనమాట అనిల్ రావుపూడి. సూపర్, సెకండ్ హిట్ ఫర్ అనిల్ రావుపూడి అని చెప్పుకోవచ్చు. చాలా బాగుంది సినిమా అయితే. వెంకటేష్ అండ్ మన వరుణ్ తేజ్ ఇద్దరి కాంబినేషన్ అయితే టూ గుడ్. సినిమా కామెడీ కావచ్చు, సంక్రాంతికి ఫ్యామిలీ ఎంటర్టైన్ మూవీ చాలా బాగుంది. అన్ని ఆ 3 సినిమాల కంటే ఇదే చాలా సంక్రాంతికి మంచి ఫన్ ఫ్యామిలీ ఎంటర్టైన్ మూవీగా చెప్పుకోవచ్చు. చాలా బాగుంది. సంక్రాంతి సంబరాలు చెప్పుకోవచ్చు మూవీ థియేటర్లోనే. చాలా బాగుంది, ఫన్ సినిమా చాలా బాగుందండి. వెంకటేష్ కెరీర్లో ఇదో మళ్ళీ బ్లాక్ బస్టర్ అవుతుంది. వరుణ్ తేజ్ కానీ అనిల్ రావుపూడి ఇప్పుడు వరకు 4వ తీశాడు అని బ్లాక్ బస్టర్. ఇది కూడా అనిల్ రావుపూడి కెరీర్లో మళ్ళీ ఇదో బ్లాక్ బస్టర్. కామెడీ అరుపులు అంటే అరుపులే, మీరు ఇంకేం ఆలోచిద్దు, బుక్ చేసుకోండి టికెట్లు అన్ని సినిమాల్లో. ఓకే సినిమా ఎలా ఉంది? సినిమా చాలా అంటే చాలా బాగుంది. ఫస్ట్ కానీ లాస్ట్ వరకు అసలు ఫుల్ ఫన్ అండి, ఫుల్ ఫన్. హ్యాపీగా ఉంది. చాలా రిలాక్స్గా ఉంది ఈ సినిమా మాత్రం. అసలుకి చాలా రిలాక్స్గా ఉంది. చాలా సినిమా చూసిన తర్వాత అందరూ ఒకటే లేస్తారు. ఇంకే అసలు మీకు ఫ్రస్ట్రేషన్ వస్తే ఇంతే హాయిగా ఉండిద్ది. అంతేగా హాయిగా ఉంది, చాలా హాయిగా ఉంది. మెగా ఫ్యామిలీ దే డూ వెరీ గుడ్ కామెడీ టైమింగ్ అండి. యూ పుట్ ఎ రాంగ్ క్వశ్చన్. అంటే వరుణ్ డిడ్ వండర్ఫుల్ జాబ్ అండి. కాకపోతే వెంకటేష్ గారికి చూస్తే మనం వరుణ్ని పెద్ద పట్టించుకోవాల్సిన లేదు, బట్ హీ డిడ్ ఎ వండర్ఫుల్ జాబ్. చాలా బాగుంది సినిమా. ఇట్స్ వెరీ గుడ్. వాళ్ళు కూడా బాగా చేశారండి. తమన్నా ఇస్ ఎక్స్ట్రాడినరీ. ఈవెన్ అమ్మాయి హనీ ఇస్ ద బెస్ట్ అని చెప్పి షీ డిడ్ వెరీ వండర్ఫుల్. చాలా బాగుంది. ఎవ్రీథింగ్ ఇస్ గుడ్. లొకేషన్స్ ఇన్ ద సెన్స్ సెకండ్ హాఫ్ యూరోప్లో చేశారు, ఫస్ట్ హాఫ్ ఇస్ ఆల్ నార్మల్ అండి. ఇట్స్ గుడ్, ఆల్ గుడ్. మ్యూజిక్ ఈస్ గుడ్ అండి. మ్యూజిక్ ఈస్ గుడ్. రాజేంద్ర ప్రసాద్ గారు ఎపిసోడ్ ఈస్ గుడ్. వెంకటేష్ గారు శ్రీనివాస్ రెడ్డి ఈస్ వెరీ హిలేరియస్ ఇన్ ద సెకండ్ హాఫ్. ఫస్ట్ హాఫ్లో ఒక సీన్ కుక్కని కూడా ఏడిపించే సీన్ ఉంటుంది వెంకటేష్, నా కష్టాలు చెప్తానని చెప్పి. దట్ ఈస్ హిలేరియస్. అండ్ చాలా సింపుల్ టైమింగ్స్తో చాలా బాగా చేశాడు డైరెక్టర్. ఇట్స్ వండర్ఫుల్. ఐ డెంట్ ఫాలో బిగ్ బాస్ అండి. ఐ నో హీస్ నూతన్ నాయుడు, బట్
ఆయన కూడా సెకండ్ హాఫ్లో 2-3 సీన్స్లో ఉన్నారు.